మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు రైస్ మిల్కి రావడం దేశవాళీ విత్తనం నెల్లూరు మొలకలకు ఏదైతే ఉందో వీటిని మనం మిల్లింగ్ చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున మీ అందరికి గమనిస్తే ఇప్పటికే నెల్లూరు మొలకలు 24 నెలలకు పైగా నిల్వ ఉంచుకున్న వడ్లని బియ్యంగా మార్చి మీ అందరికి అందించడం, నెల్లూరు మొలకలతో అరిసెలని పిండి వంటలను ఏర్పాటు చేయడం, నెల్లూరు మొలకలతో పచ్చి వాటిలతో అటుకులను ఏర్పాటు చేసి మీ అందరికి అందించామని చెప్పాలి. ఇక్కడ మీరు చూస్తే మిత్రులారా, మన తెలంగాణ మన ఆంధ్ర ప్రాంతాల్లో నెల్లూరు మొలకలు పండించే వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టినా కనిపించిన పరిస్థితి. ఎందుకంటే చుట్టూరు ఉండే పంటలన్నీ కూడా 120, 100, 150, 160, 170 రోజులకి అయిపోవడం, ఇది 210 రోజులు ఉండడం, పక్షులు వచ్చి ఈ ధాన్యాన్ని ఏదైతుందో అవి తుంచి పట్టుకుపోతా ఉన్నాయి, నష్టం జరుగుతా ఉందని చెప్పి చాలా మంది ఈ విత్తనాన్ని ఓడవడమే మానేశారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సేంద్రీయంగా ముందుకు వచ్చినప్పుడు నెల్లూరు మొలకలు కట్టియాను మాపేలి సంపై విత్తనాన్ని కాపాడండి అని చెప్పినప్పుడు చాలా మంది మిత్రులు ఇంతకాలం పంట అయితే మేము చేయలేమని మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఎవరి ఇంటి మందం కోసం వాళ్ళు భూమి మీద ఎక్కువ కాలం పండే పంట ఏదైతుందో దాన్ని పండించుకోవాల్సిన అవసరం ఉంది.